దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నన్ను ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందు నిలవబడి దేవుని యొక్క మాటలు తెలియపరచడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవాదేవునికి నేను వందనస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, మీ మధ్యకు రావడానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ ఆత్మీయ దైవజనులు రెవరెండ్ సుజన్రత్న గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో సీనియర్ దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ విజయరత్న గారు ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలని తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం, నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి గోరింట విశ్వాసులు చాలా ధన్యులు. ఎందుకనంటే దైవజనులని దేవుడు ఎంతగానో ఆత్మతో ప్రేరేపించి మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగాలని, ఆధ్యాత్మికంగా దేవునికి అంగీకారమైనటువంటి విధానంలో ముందుకు నడవాలని వారం రోజులు 7 దినాలు కూడా మరి మంచి అనుభవనీయులైనటువంటి ఆత్మీయులైనటువంటి దైవజనులను పిలిపించి మీ అందరికీ కూడా సమృద్ధి అయినటువంటి వాక్యాహారాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతా ఉన్నాను, సంఘానికి అవసరమైనటువంటి మాటలు తెలియపరచడానికి ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు ఇక్కడికి వచ్చి దేవుని సందేశాలు వినిపించారని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కూడికలన్నిటి ద్వారా మీరందరూ కూడా ఎంతగానో దీవించబడ్డారని, ఎంతగానో పురికొల్పబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎవరు బలపరచబడలేదండి? వెనకాల 4 చేతులు వేసే ఈ కూడికలన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చాలా సంతోషం. అదేవిధంగా మరి గతించినటువంటి దినాల్లో మా నాన్నగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు దైవజనులు మోజేశ్వరి గారికి దేవుని యొక్క సంఘం దైవజనులు అందరూ కూడా ప్రార్థించారు. మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి మరి ఆరోగ్యం బాగానే ఉంది కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనము విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదవడం జరిగింది. ఆ మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరే ఒకసారి శోధించుకోండి అని దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి వారిని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి వారు దేవునికి అంగీకారమైనటువంటి విధానంలో నడిపించబడడానికి చక్కని మాటల్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనందరికీ కూడా తెలుసు కొరింథీ సంఘం యొక్క పరిస్థితి, అది ఎలాగా ప్రారంభించబడిందో మనందరికీ కూడా తెలుసు. పౌలు గారు మరి రక్షించబడిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన సంపూర్ణంగా సేవకు సమర్పించుకుని మరి దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి
అన్యజనులైనటువంటి వారి మధ్య ఘనమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ఆ పరిచర్యలో భాగంగా ఆయన కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటించారు. ఎన్ని రోజులు అక్కడ సువార్తను ప్రకటించారు అని అంటే సుమారుగా 18 నెలలు కొరింథీ పట్టణంలో ఉండి ఆ ప్రాంతంలో సువార్తని ప్రకటించారు. కొరింథీ ఆ రక్షించబడినటువంటి సంఘస్థుల యొక్క అనుభవం ఏంటి అని అంటే వారందరూ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుండి వచ్చారు. అంత మాత్రమే కాదు, చాలా మంది భయంకరమైనటువంటి శారీరక పాపాలను చేస్తున్నటువంటి ప్రజలు కూడా యేసు ప్రభు వారి యొక్క సువార్తను అంగీకరించడం ద్వారా కొరింథీలో ఉన్నటువంటి సంఘము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. కనుక అటువంటి సంఘాన్ని మరి పౌలు గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఆయన ఒక చోటే ఉండి పరిచర్య చేయడం కాదు, కానీ ఆ ప్రాంతంలో ఆ యొక్క మరి దేవుడు నడిపింపు ప్రకారంగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి, సంఘాలను స్థాపించడానికి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి కొరింథీలో ఒక సంఘ నాయకుడిని ఏర్పాటు చేసి ఆయన తన ప్రయాణంలో ముందుకి కొనసాగుతూ ఉండగా మరి ఆయన ఒకసారి ఇక్కడ సంఘం నడిపించబడతా ఉంది, లేకపోతే సంఘం కట్టబడిందని ఆయన ఏమాత్రం కూడా అశ్రద్ధగా లేడు. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ప్రారంభించినటువంటి సంఘాల పట్ల ఒక మరి ఆలోచన కలిగి ఎల్లప్పుడూ కూడా వాళ్ళని మరి పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ క్రమంలో ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క పరిస్థితి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆయనకి సమాచారం తెలుస్తూ ఉండేది. ఆ తెలుసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి వారందరినీ కూడా ఆత్మీయంగా ప్రోత్సహించడానికి ఈ 2 ఉత్తరాలని కూడా ఆయన రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించారో లేదో తెలియదు కానీ కొరింథీ సంఘంలో మరి లేవనెత్తినటువంటి సమస్యలు మరి ఏ పత్రికలోని కూడా మనము చూడం. అందుచేతనే అలాగా వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆదివారం ఆరాధనలో చాలా చక్కగా పాలు పొందుతూ ఉన్నారు, ఆదివారం చాలా చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, చక్కగా మరి ఆరాధన చేస్తూ ఉన్నారు, చక్కగా కానుకలు ఇస్తూ ఉన్నారు, ఎంతో సహకారంగా ఉంటా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు మరలా వీళ్ళు ఏ జీవితాన్ని అయితే విడిచిపెట్టారో, ఏ పరిస్థితులను అయితే విడిచిపెట్టి వచ్చారో మరలా అదే లోకంలోనికి వెళ్ళి మరలా ఏమీ తెలియనట్టుగా ఆదివారంలప్పుడు అంటే వారి సమాజాలుగా కూడేటువంటి సమయాల్లో దేవుని యొక్క సంఘంగా వారు పిలువబడతా ఉండేవారు. అర్థమవుతుంది కదండి. వారు అప్పుడప్పుడు లేకపోతే మరి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లోకములోనికి వెళ్ళి మరలా దేవుని మందిరంలో ఆదివారం నాడు ఏమీ తెలియనటువంటి వారులాగా వచ్చి మరలా దేవుణ్ణి కనపరుస్తూ ఉండేవారు. ఒక రోజు ఈయనకి విషయం తెలిసింది ఏంటంటే చాలా విషయాల్లో వారు తప్పిపోతా ఉండేవారు, దేవునికి దూరంగా అయిపోతా ఉండేవారు. ఈ 13వ అధ్యాయంలో చదివినటువంటి విషయం ఏంటంటే నేను 3వసారి మీ మధ్యకు నేను రాబోతా ఉన్నాను గనక నేను విన్నటువంటి వాటిని బట్టి మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. అదేంటో తెలుసా, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో ఒకసారి పరీక్ష చేసుకోండి అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా వచ్చిందండి ఈ ప్రశ్న మీకు? ఎప్పుడైనా వచ్చిందా ఈ ఆలోచన? నా ఆత్మీయ జీవితాన్ని నేను విశ్వాసంలో ఎలాగున్నానో అనేటువంటి ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? చెప్పాలి మీరు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 2025 ఉపవాస కూడికల్లో ప్రభు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో మనము బలహీనులుగా ఉండకూడదని, మనము విశ్వాస విషయంలో మరి దేవునికి అంగీకారమైనటువంటి వారిలోగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
పరీక్ష గనక మన జీవితాల్లో గనక లేకపోతే మనము అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వారంగా ఉంటాం. అవునండి కదా? ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం చేస్తాడు? అతను అనారోగ్యం రాకముందు ఒక మనిషి నేను ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా, అనారోగ్యం లేకుండా, మరి నా జీవితం మధ్యలోనే ముగించబడిపోకుండా ఉండాలి అని అంటే అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒక 6 నెలలకో సంవత్సరానికో ల్యాబ్కి వెళ్ళి ఏం చేస్తాడు? మొత్తం టోటల్ బాడీ చెకప్ చేసుకుంటాడు. నా గుండె ఎలాగ పనిచేస్తా ఉంది, నా కిడ్నీస్ ఎలాగ పనిచేస్తా ఉన్నాయి, నా ఊపిరితిత్తులు ఎలాగ పనిచేస్తా ఉన్నాయి, నా రక్తం యొక్క కండిషను ఎలాగుంది అని పరీక్ష చేసుకున్నప్పుడు, ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసుకున్నప్పుడు తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటో అతనికి అర్థమవుద్ది. ఏదైనా తేడా వచ్చింది అని అంటే ఇమ్మీడియట్ గా ఏమవుతాడు? ఎలర్ట్ అవుతాడు. అతడు మరి మేల్కొని తనకున్నటువంటి బలహీనతను పోగొట్టుకొని అతడు ఆరోగ్యంగా తన జీవనాన్ని ముందుకు కొనసాగడానికి సిద్ధమవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మన శరీరం విషయంలోనే అంత శ్రద్ధ తీసుకుంటున్న మనం ఆత్మీయ జీవితంలో కూడా ఇదే విధమైనటువంటి శ్రద్ధ, ఇదే విధమైనటువంటి ఆలోచనతో మనము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతావా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మన విశ్వాసంలో ఎలాగున్నాం అనేటువంటి ప్రశ్న మనం అందరం కూడా కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, ఎందుకు అడుగుతా ఉన్నాడంటే, కొరింథీలో ఉన్నటువంటి సంఘం కూడా వారు దేవుని యందు విశ్వాసంలో ఏమైపోయారు? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, బలహీనులైపోయారు. లోక సంబంధమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాల వైపు వారు వెళ్ళడం గమనించినటువంటి దానిని బట్టి పౌలు భక్తుడు వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. మీరు రక్షించబడినటువంటి, మీరు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు విశ్వాసం గలవారుగా ఉన్నారో లేదో ఒకసారి మీరు పరిశీలన చేసుకోమంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు విశ్వాసాన్ని పరీక్ష చేసుకోమంటున్నాడు? ఈ రోజున దేవుని సంఘం యొక్క నడవడిక ఎలా ఉందో తెలుసా? వారు దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవడానికి బదులుగా వారి యొక్క విశ్వాసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంది. కొంతమంది విశ్వాసం చెన్నై మీద ఉంది, కొంతమంది విశ్వాసం హైదరాబాద్ మీద ఉంది, కొంతమంది విశ్వాసం గుంటూరు మీద ఉంది, కొంతమంది విశ్వాసం కాకినాడ మీద ఉంటా ఉంది, కొంతమంది విశ్వాసం స్థలాల మీద ఉంటా ఉంది. లేదా అండి, నేనేమో తప్పు మాట్లాడుతున్నానా? సైతానుడు చాలా భయంకరంగా వారికి తెలియనటువంటి విధానంలో వారిని విశ్వాసములో నుంచి, అంటే ఆయన యందు ఉంచవలసినటువంటి విశ్వాసములో నుంచి పక్క మార్గంలోనికి నడిపించేస్తా ఉన్నాడు. కానీ మనము ఇలాగా ఎవరెవరి మీద, లోకం మీద కాదు, మనుషుల మీద కాదు, స్థలాల మీద కాదు, ఊర్ల మీద కాదు, కానీ దేవుని యందు మాత్రమే మనం విశ్వాసం కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగాలి. నమ్మిన వారందరూ కూడా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘము కూడా విశ్వాసంలో వారు కూడా రకరకాలైనటువంటి విధానాల్లో నడిపించబడతా ఉన్నారు. లోకంలో ఏ విధమైనటువంటి పద్ధతులను పాటించారో దేవుని మందిరములో కూడా అదే విధమైనటువంటి పద్ధతులను వారు పాటిస్తా ఉన్నారు. లోకములో ఏ విధమైనటువంటి భక్తులు ఉండేవారో దేవుని సంఘములో కూడా లోక సంబంధమైనటువంటి భక్తి విధానంలోనే వారు కొనసాగుతా ఉన్నారు. అందుచేతనే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఒకసారి
పరీక్ష చేసుకోమంటా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరికీ కూడా తెలుసు విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం తెలియపరుస్తా ఉంది. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వేదైతే దేవుని యొద్ద నుండి పొందాలని అడుగుతా ఉన్నావో, దేవుని యొద్ద నుండి నీవు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నావో, అది దేవుడు అనుగ్రహించాడు, అది దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడమే దేవుని యందలి విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు, దేవుని సంఘము దేవుని యందు విశ్వాసము కలిగి మాత్రమే, ఆయన తప్ప మరి దేని మీద కూడా మనం విశ్వాసము ఉంచకూడదు అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా తెలియపరుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముందుకు విశ్వాస పరీక్ష చేసుకోమంటా ఉన్నాడు అని అంటే, విశ్వాసము అనేటువంటిది క్రైస్తవ ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పునాది లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుందండి? మనం కట్టేసుకోవచ్చు, మనం కట్టేయచ్చు, ఏదోలాగా పేరుకి మాత్రం బిల్డింగ్ మనం కట్టేయవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు ఏమైపోద్ది? కూలిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఈ యొక్క పునాది బేస్మెంట్ అనేటువంటిది, ఈ ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వలన వారి ఆత్మీయ జీవితాల్లో చాలా మంది వెనుదిరిగిపోతా ఉన్నారు, లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నారు, లేకపోతే బలహీనులైపోతా ఉన్నారు. వారి ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి విఫలమైనటువంటి పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం. అందుచేతనే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఆయన ఉద్దేశాలు మన జీవితంలో ఏవైతే నెరవేరాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడో, ఆయన ఆశీర్వాదాలు ఏవైతే మనం పొందుకోవాలని ఆయన ఉద్దేశించాడో, అవన్నీ కూడా మనము పొందుకోవడానికి మనలందరినీ కూడా మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోమంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమే, చాలా సందర్భాల్లో విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఏమి చేయగలదో ఈ రోజున ఇంకా చాలా మంది క్రైస్తవులకి అర్థము కావటం లేదు. ఏ పాస్టర్ గారికి ఏం పని ఉంది, అప్పుడు మాట ఇంకా ఆదివారం లెగిస్తే ఈ మాట చెప్తాడు, ప్రార్థన అంటాడు, విశ్వాసం అంటాడు, ఇవే చెప్తాడు తప్ప ఇంకా మరొక మాట ఏమి కూడా మాట్లాడరు. ఈ రోజున చాలా మంది నోటి మాటగానే పరిగణిస్తా ఉన్నారు తప్ప ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా శ్రద్ధగా దృష్టి ఉంచి ముందుకి కొనసాగవలసినటువంటి ఆత్మీయ నియమము అని చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు. ఈ రోజున దేవుని యందు విశ్వాసం లేకపోవడం వల్లనే ఈ రోజున మనము అనేక విషయాల్లో విఫలమైపోతా ఉన్నాం, విజయాన్ని పొందుకోలేకపోతా ఉన్నాం, ఆయన కార్యాలను మనము చూడలేకపోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో విశ్వాసాన్ని గురించి చాలా చక్కని మాటలు తెలియపరచబడతా ఉన్నాయి. అందుచేతనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేయగలదో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆ అధ్యాయంలో రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ అధ్యాయంలో రాయబడినటువంటి వాళ్ళందరికీ ఏమని పేరుంది? విశ్వాసములో వీరులు. అంటే ఒక ప్రత్యేకతను వారు చూపించినటువంటి, మాదిరిని చూపించినటువంటి అనుభవాలు. వీరులు అని ఎవరిని పడితే వారిని మనం అనం. పోరాటం చేసి, అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి మరి విరోచితంగా పోరాడి విజయం సాధించినటువంటి వారిని ఏమంటాం మనం? వీరులు అని అంటా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు కూడా దేవుని సంఘంగా పిలువబడుతున్నటువంటి నీవు విశ్వాస వీరులుగా ఉండేటువంటి సంఘంగా కట్టబడాలి అనేటువంటిది ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే
ఆ విశ్వాసం మన జీవితాల్లో ఏమి చేయగలదో మనమందరం కూడా గ్రహించినటువంటి వారంగా ఉండాలి. విశ్వాసం ద్వారా ఏమి మనం పొందుకుంటామో, దేవుడు ఏమి చేయగలడో మనమందరం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారంగా మనము ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే మన జీవితాలు ఏం జరుగుతాయో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. ఒక్కరు చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరికీ కూడా తెలుసు హనోకు యొక్క జీవితము ఆది కాండము 5వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. హెరోదు యొక్క కుమారుడు హనోకు అనేటువంటి మాట మనకి కనపడుతుంది. అతను ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 365 సంవత్సరాలు ఈ భూమి మీద అతడు ఉన్నాడు. 365 సంవత్సరాల తర్వాత అతడు దేవునితో కొనిపోబడ్డాడు. అంటే మరణము చూడకుండా అతడు దేవునితో కొనిపోబడ్డాడు అనేటువంటి విషయం దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హనోకు గురించి మరి చాలా చక్కని మాటలు బైబిల్ గ్రంథం ఉంది. హనోకు అని అంటే మరి ప్రతిష్ఠించబడినటువంటి వాడు. రెండవ అర్థం ఏంటంటే జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం. ఇక బైబిల్ వాక్యం ఏం చెప్తా ఉందంటే హనోకు ఒక ప్రవక్త అనేటువంటి మాటని తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోబా పత్రికలో కనుక చూసుకున్నట్లయితే హనోకుని గురించి చక్కని మాట మనకు కనపడుతుంది. యోబా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు మనకు కనపడుతుంది. 14-15 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హనోకు ఈ అంటే 65వ సంవత్సరం తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునితో నడిచిన అనుభవం ఏంటో తెలుసా? అతడు ప్రవచిస్తా ఉన్నాడు. ప్రవక్తకి ఉండేటువంటి మరొక మరి నానా అర్థం ఏంటంటే అతడు దీర్ఘదర్శిగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం అవుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీర్ఘదర్శి అంటే ఎక్కువ దూరాన్ని చూడగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ హనోకుని గురించి ఒక చక్కని మాట కనపడింది. జల ప్రళయానికి ముందే ఏం చూసాయినా దేవుడు దేవుడు చేయబోయేటువంటి వాటిని అన్నిటినీ కూడా తన ఆత్మీయ ప్రయాణములో ఆయన ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ మరి ఆయన యొక్క తీర్పుని గురించి, తర్వాత ప్రభువు తన వేవేల పరివారముతో వచ్చెను అనేటువంటి మాట మనకి కనబడుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తా ఉంది. ఒక్క మాట ఏంటంటే హనోకు దేవునితో నడిచాడు అని అంటే దేవుని యొద్ద నుండి ఆయన ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. ఒక దీర్ఘదర్శిగా ఆయన చూసింది ఏంటో తెలుసా? జలప్రళయాన్ని ఆయన ముందుగానే చూశాడు. భక్తుల యొక్క జీవితాన్ని ఆయన ముందుగానే చూశాడు. ప్రవక్తల యొక్క జీవితాన్ని ఆయన ముందుగానే చూశాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రావడం ఆయనకు ముందుగానే
తెలిసింది. ఆయన రెండవ రాకడ మాత్రమే కాదు, ఆయన తీర్చేటువంటి తీర్పును కూడా ఎవరు చూశారు? హానోకు ఆయన మరి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఆత్మీయ అనుభవాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ మాట ద్వారా ప్రభు మనకి నేర్పించేటువంటి పాఠం ఏంటో తెలుసా? మనము కూడా దేవునితో నడుస్తా ఉన్నాము అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షతను పొందినటువంటి ఆత్మీయ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎలాగ సాధ్యము అని అంటే ఆయన యందు విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం. నమ్మిన వారందరూ కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి హానోకు విశ్వాసమును బట్టి అన్ని సంవత్సరాలు దేవునితో విజయవంతంగా నడవగలిగాడు. అతని జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి ఆటంకాలు వచ్చి ఉండొచ్చు, ప్రతికూలతలు వచ్చి ఉండొచ్చు, చాలా రకాలైనటువంటి మరి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వాటన్నిటిలో కూడా దేవుడు హానోకుకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట ద్వారా ప్రభు దేవుని సంఘానికి నేర్పించేటువంటి మాట ఏంటో తెలుసా? మన ఆత్మీయ ప్రయాణము కూడా గమ్యానికి విజయవంతంగా చేరుకోవాలి అని అంటే మనమందరం కూడా ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటే తప్ప ఇది మన జీవితాల్లో ఏమాత్రము కూడా మరి నెరవేరదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే చాలా సందర్భాల్లో రక్షించబడినటువంటి తొలి దినాల్లో బాగానే ఉంటుంది. ఒక 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం దేవుల్లో చాలా బాగానే ఎదుగుతా ఉన్నారు. కానీ తర్వాత ఏమైపోతున్నారండి? లోకం వైపు దృష్టి వెళ్ళిపోవడం వలన, మనుషుల మీద ఆధారపడడం వలన, లేకపోతే రకరకాలైనటువంటి నమ్మకాల వైపు మరి వారు మరలిపోవడం వలన దేవుని యందు విశ్వాసంలో వారు బలహీనులు అయిపోవడాన్ని బట్టి చిన్న చిన్న కారణాలకు కూడా వారు ఏమైపోతా ఉన్నారు? దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. అర్థమవుతుందండి అన్నమాట. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దేవునికి దూరంగా ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండరు. మనం విశ్వాసంలో ఎప్పుడైతే బలహీనమైపోతామో, విశ్వాసంలో మనము ఎప్పుడైతే లోకానుసారంగా నడుచుకుంటామో మన ఆత్మీయ పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందుచేతనే ప్రభు ఈ మాటల ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. హానోకు మరి దేవునితో విశ్వాసాన్ని బట్టి మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాట ద్వారా ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు, ప్రభు మనకి బోధిస్తా ఉన్నాడు. నీ ఆత్మీయ ప్రయాణము, నీ ఆత్మీయ జీవితము క్షేమకరంగా గమ్యానికి చేరుకోవాలి అంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషుల వైపు చూస్తే వెనక్కే వెళ్ళిపోతావు, లేకపోతే ఏదో పెద్ద నాయకులు అనేటువంటి వారి వైపు చూస్తే నీవు ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళలేవు. మనుషులు ఎవరు కూడా నిన్ను లాక్కెళ్ళలేరు. లోకంలో కూడా సామెత ఉంది కదా, మరి గుర్రాన్ని నీళ్లు వరకు అయితే తీసుకెళ్ళగలరు కానీ ఆ నీళ్లు మాత్రం తాగించలేరు. ఇది ఎవరికి వారు పొందుకోవలసినటువంటి ఆత్మీయ జ్ఞానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే సిద్ధపడాలి. గనుక ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినటువంటి దేవుని సంఘము విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హానోకు మనకి నేర్పిస్తా ఉన్నాడు. హానోకు యొక్క మాదిరి మనకి తెలియపరచబడతా ఉంది. అతడు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు అనేటువంటి విషయం మనకి తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితం దేవునితో ఎలాగ నువ్వు నడుస్తా ఉన్నావు? దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు నడుస్తా ఉన్నావా?
దేవుని మీదే ఆధారపడి నడుస్తా ఉన్నావా? ఎలాగా నీవు నడిపించబడతా ఉన్నావు? నిన్ను నడిపించేది ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా నీవు ఆలోచన చేసుకోవాలని ఈ మాట ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక హనోకు యొక్క విశ్వాసపు మాదిరి, ఈ నడక ఈనాటి క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప మాదిరిగా ఉంటా ఉంది. విశ్వాస యాత్ర, నీ ఆత్మీయ యాత్ర విజయవంతంగా ముగించబడ్డానికి, గమ్యానికి చేరుకోవడానికి, దేవుడు ఉద్దేశించినటువంటి స్థలంలో నీ ఉండడానికి అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఒక వాడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి నోవహు ఏం చేశాడంటండి? ఎవరి కోసం? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే జనాలందరూ కూడా అందులోకి రావాలని ప్రభు వర్తమానం పంపించాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వినలేదు. ఇంకా చరిత్ర ప్రకారంగా చూస్తే నోవహుకు ముందు మరి హనోకు కూడా చెప్పాడు దేవుడు రప్పించబోయేటువంటి కార్యాలు, దేవుడు ఈ లోకం మీద మరి చూపించేటువంటి ఆ ఉగ్రతని హనోకు కూడా చెప్పుండొచ్చు. హనోకు యొక్క కుమారుడు మెతూషెల కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవహు చాలా సంవత్సరాలు మరి ఆ దేశాలన్నీ కూడా తిరుగుతా, ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతా దేవుడు చెప్పపన్నటువంటి మాటలన్నీ కూడా చెప్పాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వినలేదు, ఆ వాళ్ళలోనికి రాలేదు. చివరికి దేవుని మాటల యందు విశ్వాసమును బట్టి, దేవుని యందు విశ్వాసాన్ని బట్టి తన ఇంటి వారిని అందరినీ కూడా వాళ్ళలోనికి నడిపించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోవహు యొక్క జీవితము మనందరికీ కూడా నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, మనము మన కుటుంబాల యొక్క రక్షణ కోసం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం కలిగినటువంటి వారు చేసే పనులు ఏంటో తెలుసా? వాళ్ళు ఏమాత్రం కూడా కుదురు ఉండలేరంటే ఏంటి? అందరితోటి గొడవలు ఆడతారని కాదు. విశ్వాసం కలిగినటువంటి వారు హృదయం ఎప్పుడు కూడా మరి వారి కుటుంబాన్ని గురించి ఆతృత పడుతూ ఉంటది. ఇంకా ఎవరైతే వారి కుటుంబంలో రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారు కూడా ప్రభువులోనికి రావాలి అని నిరంతరము కూడా ఏం చేస్తుంటారు? వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాట ద్వారా ప్రభు మనకి నేర్పించేటువంటి సత్యం ఏంటో తెలుసా? మన కుటుంబాలని మనమే ప్రభువులోనికి నడిపించుకోవాలి. ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ ఎవరు కనపడుతున్నారు? స్త్రీలే కనపడతా ఉన్నారు. వివాహమైనటువంటి వారు, మీ యజమానుల సంగతి ఏంటి? అలాగే వివాహమైనటువంటి మగవాళ్ళు, మీ యొక్క యజమానురాలు యొక్క పరిస్థితి ఏంటి? అలాగే మరి ఎదురున్నటువంటి యవనస్తులు, మీ యొక్క సహోదరుడి పరిస్థితి ఏంటి? లేకపోతే మీ యొక్క సహోదరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏంటో తెలుసా? విశ్వాసం కలిగినటువంటి వారు చేసే పని ఏంటో తెలుసా? వారు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం అనేటువంటిది లేకపోతే మనం అన్ని కూడా అవిశ్వాసంతో కూడినటువంటి మాటలనే మాట్లాడతాం. అయ్యగారు నేను వస్తున్నాను కదా చర్చికి, సరిపోద్దులేండి, మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళాడు, లేకపోతే మా అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది, లేకపోతే మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు, మా అమ్మాయి ఇంటి కాపలా
కాస్తుంది అని ఇలాగా ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం చెప్పి మనం అలాగ ముందుకి వెళ్ళిపోతా ఉంది. కానీ మనమందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబములుగా కలిసి దేవునిని ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోషువ మాటలను చాలా సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అది నోటి మాటగా మాత్రమే మన జీవితాల్లో ఉండిపోకూడదు. ఆ మాట నెరవేరాలి అని అంటే మనలో ఇప్పుడు ఏం కావాలి? ఆయన యందు విశ్వాసం ఉంటే ఆయన చేయలేనిది ఏది కూడా. ఆయన ఎంతో మంది కఠినాత్ముల్ని మార్చాడు, దుష్టులైనటువంటి వారిని మార్చాడు, చాలా పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిని మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సార్లు విషయం ఏంటంటే మనమే చెప్పేస్తా ఉంటాం, అయ్యగారు మా ఆయన గారు మారమంటే ఎవరన్నా మారుతారు కానీ మా ఆయన మాత్రం మారడం, లేకపోతే మా అన్నయ్య మాత్రం మారడు అని మనమే సమాధానాలు ఇచ్చేస్తా ఉంటాం. ఇది ఎంత మాత్రము కూడా కాగదు. దేవుని యొక్క మరి మాటల్ని, రక్షణను అర్థం చేసుకున్నటువంటి వారు పట్టు విడవకుండా దేవుని సన్నిధానంలో మరి మీరు దేవుణ్ణి అడుగుతానే ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవడానికి మాట చెప్తా ఉన్నాను. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దెబ్బ తగిలింది అనుకోండి, మీరు ఎంత బాధపడతారో? బాధపడతారా నవ్వుతారా? చెప్పాలి. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, లేకపోతే మీరు ఎంతో ప్రేమించేటువంటి వారికి చిన్న దెబ్బ తగిలితే మన హృదయం చాలా బాధపడుతుంది, వేదన చెందుద్ది. మన అందరికీ కూడా తెలుసు నరకంలో ఏముంటుందో, నరకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుట, అక్కడ యుగ యుగాలు కూడా భయంకరమైనటువంటి వేదనే అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరానికి తగిలినటువంటి గాయం నెలకో 2 నెలలకో బాగా ఉంటే సంవత్సరానికో ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఒక 6 నెలలకో సంవత్సరానికో బాగా పెద్ద గాయం అయితే ఈ శరీరానికి తగిలినటువంటి గాయం తగ్గిపోద్ది. కానీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది అని అంటే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నటువంటి మన కుటుంబ సభ్యులు నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి సత్యం మనకి తెలిసి కూడా ఈ రోజున చాలా మంది క్రైస్తవులకి చీమ గుట్టినట్టు కూడా ఉండలేదు. అర్థమవుతుందండి అన్నమాట? అర్థమవుతుంది కదా మాట? మనం ఏం చేయాలో ప్రభు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు మౌనంగా కూర్చుంటే పని అవదో, నువ్వు చర్చికి వచ్చి వెళ్ళిపోతే పని అవదో. నువ్వు దేవుని కొరకు పనిచేసేటట్టుగా ఉండాలి, దేవుని కొరకు ఉపయోగపడేటువంటి బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాకే చెప్పాను, మరి సుజ్ఞాన్ రత్నం గారు మీ కొరకు ప్రయాసపడేటువంటి ప్రయాస మరి బయట ఎక్కడా కూడా కనపడదు. సంఘాన్ని దేవునికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఉండాలి అని, సంఘము ద్వారా అనేక మందికి స్వార్థ ప్రకటించబడాలి అని, సంఘము ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని వారు చేయనటువంటి ప్రయత్నాలు ఇంకా మిగిలి ఉన్నాయని నేనేం అనుకోవట్లేదు. వారు చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు ప్రయాసతో, ఆసక్తితో, ఎంతో జ్ఞానయుక్తంగా ఆత్మీయమైనటువంటి నాయకత్వంలో మీరందరూ కూడా నడిపించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి 2-3 నెలల క్రితం అనుకుంటాను మీరందరికీ కూడా ఒక చక్కని మరి డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మీకు దేవుని వాక్యాన్ని చక్కగా మరి నేర్చుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాలు మీరు గ్రహించడానికి, మీరు ఆధ్యాత్మికంగా బలపడి మీ కుటుంబాల్ని, మీ వీధిలో ఉన్నటువంటి వారిని, లేకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి వారిని ప్రభువులోకి ఏ విధంగా నడిపించాలో చక్కగా 2 సంవత్సరాలు మీకు నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలండి? దాని ప్రకారంగా
మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని సాధన చేస్తేనే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. మన వస్తువు ఇప్పుడు కొడవలు ఉందనుకోండి, లేకపోతే కత్తి ఉందనుకోండి, దానికి బాగా పదును పెట్టేసి ఆ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకో, ఏమైపోద్ది? ఒక 2-6 నెలలకో సంవత్సరానికో దాని పదును నెమ్మదిగా తగ్గిపోద్ది. అవునండి కదా? మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలుసు మీకు. ఏదో లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అది ఏమైపోద్ది? కొన్ని రోజులకి అది కొత్తదైనా ఏమైపోద్ది? కొంచెంసేపు తిరిగిన తర్వాత ఏదో రిపేరు వచ్చేద్ది, లేకపోతే అది సరిగ్గా పనిచేయలేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఆయన ప్రయాస ఏంటో తెలుసా? సంఘము అభివృద్ధి చెందాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా వారు ఎంతో భారంతో కొనసాగిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనక విషయాన్ని గ్రహించినటువంటి మీరు, జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మీరు ఆ దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున సువార్త అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? ఎక్కడెక్కడికో కొండల్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నారు, ఇంటి పక్కని వదిలేస్తున్నారు. నేను కొండల్లోకి వెళ్ళి చెప్పేటువంటి వారిని తప్పేమంటలేదు. వెళ్ళటం మంచిదే, చేయడం మంచిదే, అంతే. అలాగని మన స్వజనులను మనము మర్చిపోకూడదు. అర్థమవుతున్నాయి కదండి ఆ మాటలు? నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునయ్యా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించుకోవలసినటువంటి బాధ్యత మీదే. చాలా మంది అనుకుంటారు, మా పాస్టర్ గారు చెప్తారులే, మా పాస్టమ్మ గారు చెప్తారులే, లేకపోతే మా అయ్య గారు ఏదో ఊరి నుంచి టీంని తీసుకొస్తారు, వాళ్ళు చెప్తారు, ఏదో చెప్తారులే అని మరి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయన మిమ్మల్నే తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రభు కొరకు బలమైనటువంటి సాధనాలుగా మీ స్థానిక సంఘం అభివృద్ధి చెందడానికి 100% మీరు దేవుని నామ మహిమార్థంగా మీరు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు పదును పెట్టబడినటువంటి మీరు అలాగే నిశ్శబ్దంగా మౌనంగా ఏమీ పట్టనట్టు కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. ఉపయోగపడేటువంటి వారుగా మనము ఉండాలి. మన ఇంట్లో స్టీల్ వస్తువులు ఉంటాయి చూసారా? స్టీల్ వస్తువులు కానీ లేకపోతే ఇతర సామాన్లు కానీ ఉంటాయి. ఏం చేస్తాం మనం? కొనుక్కున్న వస్తువుల్ని ఇంట్లో ఒక డెకరేషన్ కింద ఆ సన్ సైడ్ మీద లేకపోతే ఆ యొక్క షెల్ఫ్ల్లో పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళు అందరూ చూడడానికి తప్ప వాటిని ఇంట్లో ఒక్కసారి అంటే ఒకసారి కూడా ఉపయోగించరు. కొంతమంది అంటారు, మా అమ్మాయి పెళ్లి అయిన తర్వాత పట్టుకుపోద్ది, ఆవిడ పట్టుకెళ్ళి ఏం చేస్తుంది? ఆవిడే సేమ్, ఇంక మార్పు ఏమి కూడా ఉండదు. ఒకసారి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కో సంక్రాంతికో ఏం చేస్తారు? శుభ్రంగా తోవేసి మరలా అదే స్థితి. ఇలాగే ఉన్నారు క్రైస్తవులు చాలా మంది. దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడి కోసం నువ్వు ఉపయోగపడుతున్నావా? దేవుని కోసం ఉపయోగపడేటువంటి సంఘంగా మీరు కట్టబడాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. కనుక ఏదో చూడడానికి చెప్పుకోవడానికి సంఘంగా మనము ఉండకూడదు. పని చేసేటువంటి సంఘంగా మనం ఉండాలి. ఉపయోగపడేటువంటి సంఘంగా ఉండాలి. ఆయన నామాన్ని గణపరిచేటువంటి సంఘంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? దేవుని యందు విశ్వాసం ఉంటేనే వెళ్తావు. ఎలాగా? లేకపోతే నీ సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలో, సొంత మార్గాల్లోనే నువ్వు నడుచుకుంటావు. దాని వలన సంఘానికి, దేవుని రాజ్యానికి, దేవుని నామానికి ఏమాత్రము కూడా ప్రయోజనము గాని మహిమ గాని ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రక్షించబడినటువంటి వారు, రక్షించబడినటువంటి సంఘము నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి.
ఒకవేళ మా ఇంట్లో అందరూ కూడా మారు మనసు పొందేసారు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు నీ వీధిలో, నువ్వు ఎరిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక వారి కొరకు నువ్వు సమర్పించుకుని ముందుకి కొనసాగాలి. నిజమే, ఇంకా మీ కుటుంబ సభ్యులు ఇంకా చాలా మంది దేవుని మందిరంలో కనబడటం లేదు. ప్రభు నీ మేలు గురి మాటను తెలియపరుస్తా ఉన్నాడు. నీవు శరీరాన్ని గురించి పట్టించుకుంటా ఉన్నావు, కానీ అతని ఆత్మని గురించి ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. పొద్దున్న టిఫిన్ పెడుతున్నానా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నానా, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నానా, లేకపోతే నైట్ భోజనం పెడుతున్నానా, ఇవే ఆలోచనలు ఉన్నాయి తప్ప అతని ఆత్మని గురించి చాలా మంది పట్టించుకోవటం లేదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమతో ఈ మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దీన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నావేమో, ఒకవేళ దీన్ని మర్చిపోయేవేమో, ఒకవేళ దీని గురించి ఆలోచన నీకు లేదేమో. సంఘము నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నోవహు ఏ విధంగా అయితే తన ఇంటి వారిని ఆ జల ప్రళయం నుంచి కాపాడుకున్నాడో, ఆ రాబోయేటువంటి ఉగ్రత నుంచి, ఆ నరకము వ్యధ నుంచి, ఆ బాధ నుంచి మన కుటుంబాలని మనమే దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నువ్వు అనుకుంటే అవ్వందేవి కూడా లేదు. మా సంఘంలో ఎలాగే చెప్పాం, ఒక్కొక్కరు 5 సంపాదించారు 2 వ్యక్తులు సంవత్సరం జరగకుండానే. మీరు మరి ఎవరికైతే ప్రేరేపణ కలిగిందో వారందరూ ఈ రాత్రి ప్రార్థన చేసుకుని దేవుడు మీ మనసులో పెట్టినటువంటి వారిని 5 పేర్లు రాసుకొని, లేకపోతే 3 పేర్లు రాసుకొని నువ్వు ప్రార్థన చేయండి వారు మారు మనసు కోసమని. దేవుని మాటలో విశ్వాసంతో స్వీకరించి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఒక ఆవిడైతే 5 ఒకే సంవత్సరంలో ప్రభువులోకి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకరు 3 ప్రభువులోనికి నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎలాగూ సాధ్యం ఏంటంటే ఏదో మానవ జ్ఞానము కాదు, ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక విశ్వాసం అనేటువంటిది ఏం చేస్తుందో, ఎటువంటి కార్యాలు చేస్తుందో దేవుని సంఘము ఆలోచన చేసుకోవాలి. విశ్వాసం అనేటువంటి మొట్టమొదటి మాట ఏంటండి? విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. మన విశ్వాస యాత్ర కూడా విజయవంతంగా ముగించబడ్డానికి మనము దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకి కొనసాగాలి. రెండవది ఏంటంటే, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడంట. మనము కూడా మన ఇంటి వారి రక్షణ కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారము కలిగి ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 11వ వచనం, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం ఎంత పనిచేసిందో చూడండి. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి ముందు కొనసాగినప్పుడు శారయి యొక్క జీవితంలో, అబ్రహాం యొక్క జీవితంలో ఏమి జరిగిందో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఆమె జీవితంలో నెరవేరింది. మన భాషలో చెప్పుకోవాలి అంటే, శారయి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడండి? అద్భుతం చేశాడు. సైన్స్ పరంగా, వైద్యం పరంగా, లోకపరంగా ఇది జరగదు అనేటువంటి దానిని దేవుని యందు విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని స్వీకరించినప్పుడు ఆ వాగ్దానము ఆమె జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట ద్వారా ప్రభు నీకు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని నీ పట్ల కూడా అద్భుతం చేయాలని ఆశపడతా ఉన్నట్లయితే, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలి అని అనుకున్నట్లయితే, మరి విశ్వాసమును బట్టి నీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయని వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మనుషులు అనొచ్చు, నీకు ఇంక నీ పని అయిపోయింది,
డాక్టర్లు చెప్పొచ్చు ఇంక నువ్వు బతకవు అని, లేకపోతే ఈ లోకం చెప్పొచ్చు ఇంక నువ్వేమి కూడా సాధించలేవు అని. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు కూడా చేశాడని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకున్నటువంటి బంధకాల్లోంచి దేవుడు విడిపించాడు, మీకున్నటువంటి సమస్యల్లో నుంచి దేవుడు మీకు విడిపించాడు. జ్ఞానం లేనటువంటి వారికి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇతడికి అసలు చదువే రాదు అనుకున్నటువంటి వారిని జీనియస్ గా ఉండేటట్టుగా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసమును బట్టి, విశ్వాసం ద్వారా షారయి ఆమె జీవితంలో అద్భుతాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ అద్భుతం కూడా ఏంటో తెలుసా? దేవుని యొక్క మరి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం ఆమె పొందుకుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మెటాఫర్ అనేటువంటిది ఉపయోగించబడింది. ఒక అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాట ఇక్కడ మనకు కనపడతా ఉంది. నీ సంతానాన్ని ఎలా చేస్తారంటా ఉన్నాడు ఆయన? ఆకాశ నక్షత్రాల్లో చేస్తారంటా ఉన్నాడు. సముద్రంలో దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరండి? సాయంత్రం అలా బయట నిలబెట్టి నక్షత్రాలు లెక్క పెట్టంటే మనం ఎన్ని లెక్క పెట్టినా మళ్ళా కనపడతా ఉంటాయి. మనకు కనపడి మనం లెక్క పెట్టలేకపోతే ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయో మనము గ్రహించలేము. అలాగే ఇసుక రేణువులు కూడా మనము లెక్క పెట్టలేము. అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు మన జీవితాల్లో కలుగు చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం ద్వారా దేవుని కార్యాలను మనము చూడగలుగుతామని నమ్మిన వారి స్తోత్రం చెప్తాము గట్టిగాని. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను బలహీనపరచొచ్చు, లోకం నిన్ను నీరుగార్చొచ్చు, పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసమును బట్టి, దేవుని యందు విశ్వాసం కలిగి నీవు ముందుకు కొనసాగగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలని జరిగించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విత్తబడినటువంటి మాటల ద్వారా విశ్వాసం అనేటువంటిది మన జీవితాల్లో ఏమి చేయగలదో మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేతనే 32వ వచనంలో అంటాడు, ఇకను ఏమి చెప్పుదును. విశ్వాసం అనేటువంటిది ఏమి చేయగలదో ఈ అధ్యాయం అంతా చదివితే ఇంకా చాలా విషయాలు ఉంటా ఉన్నాయి. 32వ వచనంలో అంటాడు, ఇకను ఏమి చెప్పుదును. గిద్యోను, బారకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలు గూర్చియు వివరించుటకు సమయము చాలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగ విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క జీవితాల్లో ఏం చేసిందో చెప్పాలి అంటే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోదు. అందుచేతనే భక్తులు అందరి జీవితాల్లో కూడా విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. 33వ వచనం అంటా ఉంది, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొండ్రి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను హారద్రోలిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఎలా పొందుకున్నారు? అందరూ చెప్పాలి గట్టిగా. విశ్వాసం ద్వారా వారు రాజ్యములను జయించారంటే, రాజ్యాలను ఓడించారంటే విశ్వాసంతో అయిపోద్దా?
మన యొక్క ఆలోచనలు చూస్తే విశ్వాసం ద్వారా వారు రాజ్యములను జయించారు అని వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రాజ్యాన్ని ఓడించాలంటే సైన్యం కావాలి, లేకపోతే గుర్రాలు కావాలి, రథాలు కావాలి, లేకపోతే కత్తులు కావాలి, లేకపోతే సామగ్రి అంతా కూడా కావాలి. వాటన్నిటి కంటే ముఖ్యముగా దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతి కార్యాలు జరిగించారంట, వాగ్దానాలను పొందుకున్నారంట, అగ్ని బలాన్ని చల్లార్చారు, సింహాల నోళ్లను మూసివేశారంట, అన్యుల సేనలను వారు పారద్రోలారు అని వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ దేవుని సంగమా, విశ్వాసం అనేటువంటిది ఏమి చేయగలదో దేవుని సంఘము గ్రహించినటువంటి దానిగా ఉండాలని ఈ మధ్యాహ్నం ప్రభు మన అందరితో కూడా మాట్లాడుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది ఓన్లీ నోటి మాట కాదు, నీ యొక్క మరి ఆత్మీయ అనుభవంలో, నీ యొక్క అనుదిన జీవితంలో విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసంలో ఎదిగేటువంటి సంఘంగా ముందుకు కొనసాగాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుచేతనే లోకాసువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, అపోస్తలులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏమన్నారో తెలుసా? ప్రభువా, మమ్మల్ని విశ్వాసములో వృద్ధి పొందించమని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో వృద్ధి పొందించమని అడిగారు. మనం ఇందులో వృద్ధి పొందించమంటాం. ఎందులో వృద్ధి కావాలనుకుంటాం మనం? నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలని అడుగుతూ ఉంటాం. అవునా? అడిగేది మన కోరికలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. లోక సంబంధమైనటువంటి వృద్ధి మనం కోరుకుంటాం, భౌతికమైనటువంటి అభివృద్ధిని మనం కోరుకుంటాం, కానీ ఆత్మీయంగా వృద్ధి చెందాలనేటువంటి ఆశ ఈ రోజున చాలా మంది క్రైస్తవుల్లో అది లాస్ట్ ప్రియారిటీగా మారిపోయింది. అర్థమైందన్నమాట. ఆత్మీయ జీవితంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి అనేటువంటిది ఈ రోజున క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ సమాజాలకి, క్రైస్తవ బిడలైనటువంటి వారికి అది ఆఖరి విషయంగా మారిపోయింది ఈ దినాల్లో. అందుచేతనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఇలాగ వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం విశ్వాసంలో సరిగ్గా లేమని. లోకంలో లోక సంబంధంగా నడుచుకుంటా ఉన్నామని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకోమని. ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఆచారాలు, ఏవేవో పద్ధతులు, ఏవేవో మరి విషయాలు, ఎవరెవరో చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తా ఉన్నావు తప్ప దేవుని వాటల్ని చాలా మంది పాటించటం లేదు, దేవుని వాక్యాన్ని చాలా మంది అనుసరించటం లేదు. అందుచేతనే ఆనాడు కొరింథీ సంఘానికి తెలియపరుచుతున్నట్టుగానే ఈ రోజున గోరింటలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియా సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకోమంటా ఉన్నాడు. నీ విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. కనుక నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో వృద్ధి పొందుతావో, దేవుని యందు విశ్వాసం ఉంచి ఎదుగుతావో, నీవు కూడా విశ్వాస వీరులుగా ఉండేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక విన్నటువంటి మాటల ప్రకారంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయో మనం విన్నాము. గనక ఆ మాటల ప్రకారంగా మనము దేవుని యందే విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతా ఉన్నామా, లేక లోకం వైపు, వ్యవస్థల వైపు, లోక సంబంధమైనటువంటి వాటి మీద నమ్మకం ఉంచి మన క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం. నువ్వు నిజంగానే దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ లేకపోయినట్లయితే ఇదే అనుకూలమైనటువంటి సమయము, ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం. గనక మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో పరీక్ష చేసుకుందాం. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి విశ్వాసములో ఎదగడానికి మన హృదయాలను సమర్పించుకుందాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం వినటువంటి మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. ప్రభా, నా యొక్క విశ్వాస జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవడానికి,
పరీక్ష చేసుకోవడానికి మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. నేను మరి ఇప్పటి వరకు మరి నీవు మాటల ప్రకారంగా కాకుండా ఏవేవో మరి మార్గాల్లో నడుస్తూ ఇదే విశ్వాసం అని